హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక లేటెస్ట్ మోడల్ ఫ్రిడ్జ్. అంటే 1 ఇయర్ అయి ఉండదు, 2024. అంటే మ్యానుఫ్యాక్చరింగే 24. ప్రాబ్లం అంటే వీళ్ళు అంటే ఏదో మనకు లోపల మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం, అది రాకుండా ఉండడం, వీళ్ళు ఏదో ఒకటి తట్టి హోల్ వేసేస్తున్నారనమాట. సో దానివల్ల ఏమైందంటే మనకు గ్యాస్ అనేది బయట వెళ్ళిపోయింది. అది కాకుండా కొంచెం వాటర్ అనేది కొంచెం సర్క్యులేషన్ జరిగి ఉంటుంది, కానీ మనకు కంప్రెసర్ బాగుంది. ఆయిల్ అనేది అంటే వాటర్ ఆయిల్ మిక్స్ అయ్యి ఎక్కువ మనకు ఆ బ్రౌనిష్గా మనకైతే రాలేదు, ఆయిల్ బాగా నీట్గా ఉండిందనమాట. సో మనం ఏం చేస్తున్నాం అంటే కొత్త కూలింగ్ కాయిల్ అనేది మనం ఫస్ట్ బిగించబోతాము. దాని తర్వాత వచ్చి దీనికి అంటే ఇన్నర్ కండెన్సర్ అనేది ఉంటుంది. ఆ కండెన్సర్ కూడా మనం కొత్తది ఖచ్చితంగా వేయాలా. దీంతో పాటు మనకు క్యాబ్లర్ అనేది మనం ఈ కూలింగ్ కాయిల్తో పాటు మనకు వచ్చేస్తుంది, కాబట్టి మనకి ఎక్స్ట్రా క్యాబ్లర్ అనేది వేయాల్సిన అవసరం ఉండదు. సెక్షన్ పైపు మనకు అంటే ఫ్రిడ్జ్ లోపల వెల్డింగ్ అనేది మనకు ఉండదన్నమాట. సో కొంచెం సింపుల్గా ఉంటుంది, వెల్డింగ్ తగ్గుతుంది, వర్క్ అనేది కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట. ఇలాంటి ఫ్రిడ్జ్లు ఇది కానీ వర్ల్పూల్, గోద్రేజ్ ఇలాంటివి వచ్చి మనకు అంటే ఆ పైప్ అనేది మనకు అన్ని కలిపి వచ్చేస్తుంది, కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. మామూలుగా ఇది కొంచెం అంటే లేటెస్ట్ మోడల్ అయినా నాన్ ఇన్వర్టర్ కాబట్టి కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంది. ఇదే మనకు ఒకవేళ ఇన్వర్టర్ మోడల్ అయి ఉంటే ఖచ్చితంగా కంప్రెసర్ కూడా పోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయినా ఇది కూడా 600 గ్యాసే, అంతసేపు వీళ్ళు రన్నింగ్లో పెట్టలేదు కాబట్టి మనకు పోలేదు. కండెన్సర్ అనేది ఇది వచ్చి అంటే 160 లీటర్ కాబట్టి సైజు కొంచెం చిన్నది, అందువల్ల మనం 8 రోల్ అనేది మనం దీనికి వేస్తున్నాము. అది కరెక్ట్గా ఉంటుంది. మామూలుగా 600 గ్యాస్కి కొంచెం గ్యాస్ తక్కువైనా దాని లెంత్ అంటే దాని ఎక్కువ అనేది హీట్ అనేది వస్తుంది. అందువల్ల కండెన్సర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మామూలుగా బాగుంటుంది, లేదంటే త్వరగా మనకు స్టెయినర్ దాకా హీట్ అనేది వచ్చేస్తుంది అనమాట. స్టెయినర్ అనేది మనం దీనికి వేస్తున్నాము. క్యాబ్లర్ మనకు ఆల్రెడీ దాంట్లోనే కొత్తది వచ్చేసిన కూలింగ్ కాయిల్లో. దాదాపు అన్ని వెల్డింగ్లు అయిపోయిందనమాట. ఇంకా మనం జస్ట్ వ్యాక్యూమ్ ఒక 10 నిమిషాలు పెడుతున్నాము. దాని తర్వాత వచ్చి 600A గ్యాస్ ఒక 0 PSC ఆ రేంజ్కి మనకు మన లోపల కూలింగ్ అయితే నీట్గా వచ్చేస్తుంది. ఆ కూలింగ్ అనేది వచ్చేసిందంటే మనకు షీట్ మొత్తం ఐస్ అనేది వస్తుంది అనమాట. మనకు నీట్గా ఫ్రిడ్జ్ అనేది రెడీ అయిందంటే మనకు ఐస్ వచ్చేది తెలుస్తుంది. నీట్గా మనకు ఫ్రిడ్జ్ అయితే రెడీ అయిపోయింది.